రాము సినిమా ముఖ్యంగా ఏంటంటే ఆ సినిమాలో పాటలండి. పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలుకలు రెండు, పాటలు పాడి జోకొట్టాలి. అది అద్భుతమైన సాంగ్. దాశరథి గారు రాసిన సాహిత్య పాటలు కూడా స్టార్టింగ్లో పాట కానీ లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ రాధాకృష్ణయ్య. రాధాకృష్ణయ్య అది మోటివేషనల్ సాంగ్. ఈ రాధాకృష్ణయ్య సాంగ్ని 2-3 ట్యూన్లు చేశారంటే ఏంటండి? అవునండి సార్. అది ఎలాగంటే ఫస్ట్ ఒరిజినల్గా ఒక ట్యూన్ చేశారు, చేసి పిక్చర్ వేసి చేశారు. 3-4 days అయింది. ఆయన చెటర్ గారు చూసేసి లేదు ఇంకో ట్యూన్ చేద్దామని చేసి మళ్ళీ ఇంకో ట్యూన్ కంపోజ్ చేసి మళ్ళీ పిక్చర్ వేసేసారు. పిఠాపురం నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు ఇద్దరు పాడారు. సరే సెకండ్ సాంగ్ కూడా ఇద్దరే పాడారు. పాడితే సెకండ్ సాంగ్ ఆయనకి ఏమో సాటిస్ఫై అవ్వలేదు చెటర్ గారికి. సో థర్డ్ టైము ఒరిజినల్ తమిళ్ సాంగ్ ట్యూన్ ఉంది అదే వేశారు. ఓకే, అదే వేసి ఇప్పుడు 2 వాయిస్ వద్దు, 2 వాయిస్ ఘంటసాల గారినే పాడించండి అని చెప్పేసి 2 వాయిస్ రామారావు గారికి చెప్పేశారు. దాని తర్వాత దాదాపు 20-25 days అయింది ఆ సాంగ్ మాత్రం. బట్ ఏమంటే ఆ గ్రేట్నెస్ రామారావు గారిది ఇన్ని ఇదైతే కూడా చిరాకు లేదు. ఆయన అనుకుంటే ఏమి సార్ ఇది ఒకే సాంగ్ మళ్ళీ మళ్ళీ తీస్తున్నారని చెప్పేసి ఉండొచ్చు. లేదు, సైలెంట్గా ఉన్నారు. ఈ డిడ్ ఆల్ 3 songs తీశారు, సైలెంట్గా ఉన్నారు. చాలా ఇదేగా చాలా కోఆపరేటివ్. పిఠాపురం నాగేశ్వర గారు నాగయ్య కోసం పాడారండి. అవును, కరెక్ట్. పిఠాపురం నాగేశ్వరరావు నాగయ్య గారు. కానీ అది సినిమాలో మాత్రం ఘంటసాల గారిదే ఉంటుంది ఇద్దరికి. అదే 2 ట్యూన్ రాలేదు కదా, థర్డ్ ట్యూన్ కదా ఓకే అయింది. ఆ థర్డ్ ట్యూన్ ఘంటసాల గారే ఎదురుకు పాడేశారు. దానివల్ల అలాగైంది. అదొక ఇది. యాక్టింగ్ పరంగా అద్భుతంగా యాక్ట్ చేశారు ఆ సినిమాలో మోగబాలుడిగా. డబ్బింగ్ మాటలుండవు కాబట్టి ఇక మీకు మీరే చెప్పారు తెలుగు సినిమాకి ఏమన్నా స్టార్టింగ్లోను? తెలుగు నేనే. తమిళకండి? తమిళ్కి కౌసల్య అని చెప్పేసి ఒక చైల్డ్ ఆర్టిస్ట్, ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్ట్, ఆమె నాకు డబ్బింగ్ ఇచ్చింది. బట్ తెలుగు నేనే మాట్లాడాను. తర్వాత ఈ సినిమా తర్వాత ఏ సినిమాలు చేశారు మీరు? నిండు హృదయాలు అది రామారావు గారిదే. దాని తర్వాత తహసీల్దార్ గారి అమ్మాయి, అమ్మ కోసం, చెల్లెల కోసం, పాండవుల బాల్యకథ, అందం కోసం పందెం. పాండవుల బాల్యకథ అది పిక్చర్ రాలేదు. అది 75% అంటే బాలభారతం టైప్లో దానికి ముందు తీసిన పిక్చర్ ఇది. అది తీసి అది 75% అయ్యి ఇంకంప్లీట్ అయిపోయింది. అందం కోసం పందెం మీరు ఏమేశారా దాంట్లో? నేను దుర్యోధనుడు. ఆ అందం కోసం పందెంలో ఏమంటే ఒక ల్యాండ్ మార్క్ దాసనారాయణ గారిది డెబ్యూటెంట్ పిక్చర్. దాంట్లో ఆయనే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్. మీ అభిమాన హీరోలు ఎవరు ఉన్నారండి? మా అభిమాన హీరో అని ఎవరు లేదు. బట్ నాకు రామారావు గారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్. వర్క్కి ఎలాగ రావాలి, ఎంత పెద్ద మనిషి అయితే కూడా ఆ వర్క్ అనేటప్పుడు మీరు కరెక్ట్గా రావాలి, పంక్చువల్గా రావాలి. అది ఆయన ఇన్స్పిరేషన్. అది వర్క్లో ఆయన ఇన్స్పిరేషన్. షూటింగ్లో చూసేవాడు కదా, డైరెక్ట్గా మీరు చూశారు కాబట్టి? డైరెక్ట్గా చూశాను. మనం లేటుగా వెళ్తాము కానీ ఆయన లేటుగా రాడు. అదే ఆయనది చాలా పెద్ద విషయం. అది ఆయనతో నేర్చుకోవడం అంటే అదే పంక్చువాలిటీ, కమిట్మెంటు, అదంతా ఇన్వాల్వ్మెంటు, అదంతా ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి. రాము సినిమాకి మీకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో మీకు ఏమైనా గుర్తుందండి? డబ్బు నా దగ్గర మాట్లాడు కదా, చిన్న మాట్లాడరు. మీ నాన్నగారు అని చెప్తారుగా? ఆయన చెప్పలేదు ఎంత ఏమని చెప్పలేదు. ఆయనతోనే అన్ని అగ్రిమెంట్స్ అంతా ఆయనే. ఎన్ని రోజులు జరిగింది షూటింగ్ అది రాముకి? తమిళ్ 2 months అయింది, తెలుగు 3 months అయింది. ఎందుకంటే ఈ 3 months అంటే ఈ సాంగ్ ఒకటి, రెండోది 2 reels ఎక్స్ట్రా అయింది కదా, ఎక్స్ట్రా పద్మనాభ గారి ఆ కామెడీ సీన్స్ అంతా, దానివల్ల 3 months అయింది. అంటే సాధారణంగా మనకి ఇంత రెమ్యునరేషన్ వచ్చింది, ఫస్ట్ సినిమా రెమ్యునరేషను చెట్టియార్ గారు చాలా కంఫర్ట్గా ఇచ్చారు. ఇంత పెద్ద హిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇస్తారు కదా? ఇస్తారు. బట్ అది ఏమి ఇచ్చారో నాకు తెలీదు. నాన్నగారు చెప్పలేదు. ఓకే, డబ్బులు వేసినా మీరు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు? చాలా చిన్న వయసు.